అందరికి నమస్కారం అండి. ఈ మధ్యలో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్, నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ఈ రెండు సినిమాలు రిలీజుకు సిద్ధమవడం వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందండి. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ హిట్ అవుతుందా, లేకపోతే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 హిట్ అవుతుందా అని. అయితే గతంలో కూడా ఎన్నోసార్లు, ఒకసారి రెండుసార్లు అని చెప్పలేము కానీ ఎన్నోసార్లు కూడా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరి సినిమాలతోని మంచి వాతావరణంతో వీళ్ళిద్దరూ పోటీ పడేవాళ్ళండి. కొన్నిసార్లు చిరంజీవి గారు ఘన విజయం సాధిస్తే, అంటే బాలకృష్ణ గారి పైన, మరి కొన్నిసార్లు బాలకృష్ణ గారు కూడా ఘన విజయం సాధించారన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే వస్తుందని చెప్పేసి ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో సంక్రాంతి బరి నుంచి ఇంకొక 40 రోజుల ముందు, అంటే డిసెంబర్ 5వ తారీఖునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నమాట. కానీ సంక్రాంతి బరిలోని ఒకవేళ బాలకృష్ణ గారి సినిమా, అలాగే చిరంజీవి గారి సినిమా కూడా పోటీ పడితే మంచి మజా ఉండేది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్లు మాత్రం చాలా సందడిగా మారాయి అన్నమాట. కానీ కాస్తంత ముందాల, ఒక 40 రోజుల ముందాలే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అఖండ 2 సినిమా. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ అనేది ఉందా లేదా అని చెప్పి సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున చర్చ జరుగుతుందండి. కొంతమంది బాలకృష్ణ గారి సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పి కొంతమంది, అలాగే మెగాస్టార్ గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ పరంగా కానీ, కలెక్షన్ల పరంగా కానీ రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకుని కొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పి మరికొంతమంది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ అభిప్రాయం కూడా నాకు కావాలన్నమాట. ఎందుకంటే నేను ఒక్కనే ఈ వీడియోలో మాట్లాడకుండా మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఈ రెండు సినిమాలపైన ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. అప్పుడు మీరు నాతో మాట్లాడినట్లు లెక్క అన్నమాట. మీ అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి. అయితే మొదటిగా నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అంటే 2020లో కరోనా ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని భయపెట్టిందండి. అంటే బయటికి రావడానికే భయపడే స్థితి నుంచి, అంతేకాకుండా అంటే బంధువుల దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు, కానీ అలాంటి సమయంలో మీకు అందరికీ అనిపించదు అసలు ఈ సినిమాకి కరోనాకి సంబంధం ఏంటి, ఇప్పుడు కరోనా గురించి ఏదో చెప్తున్నారు, మీకు అర్థమైంది చెప్పేదేనండి. అలాంటి సమయంలో 2021లో ఏ సినిమా అయినా రిలీజ్ చేయాలంటే భయపడే సమయంలో, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే భయపడే ఆ టైంలో కూడా నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా రిలీజ్ చేశారండి. ఆ సమయంలో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు నమ్మకం లేకపోవచ్చు, చాలామందికి కూడా అదే డౌట్ అనేది వచ్చింది. జనాలు వస్తారా అని ఆ సమయంలో కూడా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఘన విజయం సాధించిందండి. ఎలాంటి ఘన విజయం అంటే నందమూరి బాలకృష్ణ గారు నటించిన అన్ని సినిమాల కన్నా అత్యధిక వసూళ్లు చేసి అఖండ విజయం, అంటే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నమాట ఆ సినిమా. ఆ సమయంలో, ఇది కరోనా టైంలో కూడా. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో ఒక నమ్మకం అనేది వచ్చింది. ఎందుకంటే మా సినిమాలు కూడా ఇక విడుదల చేయొచ్చు, ప్రేక్షకులు కరోనాని మరిసి ఇక సినిమాల గురించి చూస్తున్నారేమో అని చెప్పి అఖండ సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఈ సంగతి నేనేదో చెప్తున్నానంటే దానికి సీక్వెల్ అఖండ 2. అయితే ఇప్పుడు ఈ సినిమా పైన చాలా మందికి ఒక నమ్మకం అనేది ఉంది, అఖండకు మించి ఈ సినిమా కూడా కలెక్షన్ వస్తాయేమో అనేది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. అదేంటంటే సంక్రాంతి బరిలో, ఒకవేళ సంక్రాంతి బరిలో కానీ దిగినట్లయితే, సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు ఎన్నోసార్లు పోటీ పడ్డాయి. సంక్రాంతి బరిలో కానీ ఒకవేళ దిగినట్లయితే కాస్తంత పాజిటివ్ టాక్ వచ్చిందంటే బ్లాక్ బస్టర్ హిట్టే ఆ సినిమా అనేది. అలా ఎన్నోసార్లు నిరూపించబడింది అన్నమాట. అవి అగ్ర హీరోల సినిమాలే కాకుండా చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి. కానీ ఇక్కడ డిసెంబర్ 5వ తారీఖున, అంటే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ ఏదన్నా నెగిటివ్ టాక్ గాని వచ్చిందంటే, అంటే సినిమా పైన, సినిమా చూసిన తర్వాత ఏమన్నా నెగిటివ్ టాక్ గాని వచ్చిందంటే కాస్తంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 సినిమాకి కొన్ని పాజిటివ్ అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటంటే
బాలకృష్ణ గారి సినిమాకి పోటీగా ఏ అగ్ర హీరో సినిమాలు లేవు. ఇతను కూడా ఏ అగ్ర హీరోతో కూడా పోటీ పడట్లే. అందువల్ల బాలకృష్ణ గారి సినిమా కాస్తంత పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం కలెక్షన్ల పరంగా అయితే మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏమైనా అంటే కొంతమంది ఈ రోజుల్లో ఎలా ఉందంటే సినిమా బాగున్నా కానీ కొంతమంది పని కట్టుకొని దొంగ రివ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవడు ఏం మాట్లాడుతున్నా కూడా తెలవట్లే. సినిమా బాగున్నా బాగలేదంటున్నారు, సినిమా బాగలేకపోయినా ఇంకా బాగలేదని చెప్తున్నారు. దానివల్ల చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వద్దామనుకునే వాళ్ళు కూడా రాలేకపోతున్నారు అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, చిరంజీవి గారికి ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్లు అనేది లేవండి. అయితే చాన్నాళ్ళు కాంచి చిరంజీవి గారు అంటే నాకు తెలిసినంతవరకు చిరంజీవి గారు కొద్దిగా వెంటనే ఒకవేళ కొన్ని ఫ్లాప్లు వచ్చినాయంటే కాస్తంత గ్యాప్ తీసుకుంటారు ఆయన. ఇప్పుడే కాదు, గతంలో కూడా వెంటనే ఎన్ని సినిమాలు తీసినా కానీ దాదాపు వరుసన ఒక 10 సినిమాలు కూడా యావరేజ్ ఫ్లాప్ అయిన గతంలో ఆయన. అయితే అప్పుడు కూడా చిరంజీవి గారు కాస్తంత గ్యాప్ తీసుకొని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ సినిమా తీసిండండి. హిట్లర్ సినిమాతోని హిట్ కాదండి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినమాట. అందుకనే చిరంజీవి గారు వరుసన ఏమన్నా ఫ్లాప్లు వచ్చినాయి అనుకోండి, 1-2 ఒకవేళ ఫ్లాప్లు వస్తే చిరంజీవి గారు ఏం చేస్తారంటే కాస్తంత గ్యాప్ తీసుకున్నంత మాత్రాన వెనక్కి తగ్గినట్టు కాదు. ఒక డైలాగ్ ఉంటుంది, సింహం 2 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన అది భయపడినట్టు కాదు, వెనక్కి తగ్గినట్టు కాదు అని ముందుకు తూకి తానేమనుకుందో ఆ టార్గెట్ను పూర్తి చేయడానికి మంచి ఫామ్లో ఉన్న ఏ సినిమా పట్టినా కలెక్షన్ల పరంగా కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పరంగా కానీ వరుస హిట్లతోని అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలే. అలాంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మనశంకర వరప్రసాద్తోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారండి. అంటే సినిమాలో మంచి కంటెంట్ అనేది ఉంటే అనిల్ రావిపూడి అతని కామెడీతోనే హిట్ చేసేస్తుంది. అతనికి అంత టాలెంట్ ఉంది, ఇంతకుముందు కూడా ప్రూఫ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయన్నమాట. కాబట్టి బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ సినిమా కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ కావచ్చు, ఈ సినిమాలు మొత్తం కూడా సూపర్ హిట్ అయ్యి మంచి టాక్ రావాలని చెప్పి కోరుకుందాం. మరి మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరి మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.